హాయ్ ఫ్రెండ్స్, ఇది చైనాలోనే అతి పొడవైన బ్రిడ్జి హాంకాంగ్ జోహాంగ్ మకావ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి హాంకాంగ్ నుంచి చైనాకి మధ్యలో ఒక పెద్ద సముద్రం ఉంటుంది. ఆ సముద్రం దాటడానికి ఇంతకుముందు సుమారు 2-3 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల జస్ట్ 45 నిమిషాలు గమ్యాన్ని చేరుకోబడుతుంది. దీనినే ద్వీపఖండం అంటారు. ఈ ద్వీపఖండము 2 వైపులు ఉంటుంది. ఈ బ్రిడ్జి సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి 2 వైపులు NH5 రోడ్ నిర్మించబడి ఉంటుంది. చైనాలోని అతిపెద్ద సిటీ, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్లో ఎలాంటి ట్రాఫిక్ అంశాలు, ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇది హాంకాంగ్ సిటీ. ఈ సిటీకి జోహాంగ్కి మధ్యలో ఉన్న బ్రిడ్జి ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఒక పక్క సముద్రం, ఆ సముద్రం పైన బ్రిడ్జి. ఇలా అద్భుతాలు ఒక చైనా వాళ్ళకే సాధ్యమయ్యేలా ఉంది. అన్ని దేశాలు 2026లో ఉంటే చైనా మాత్రం 2030లో దూసిపోతుంది. అలా ఉంటుంది. ఈ సముద్రంలో సుడిగుండాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది చనిపోయారు. 2017కు ముందు ఈ సముద్రం ఇలా ఉండేది. సో దానివల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం జరగడం మొదలెత్తారు. దాదాపు 10,000 మంది వర్కర్లు పనిచేశారు ఈ బ్రిడ్జికి. ఈ ద్వీపం నుంచి మరో ద్వీపానికి సముద్రం గర్భంలో 7 కిలోమీటర్లు రోడ్డు కెనాల్ నిర్మించారు. ఇది అండర్ వాటర్ కింద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పైన వాటర్ ఉంటుంది. చాలా అద్భుతంగా చేపలు ఇవి అవి మొత్తం కనిపించే విధంగా డిజైన్ చేశారు. వాళ్ళు సముద్రం ఒడ్డుకి రాదు కాబట్టి సగం సముద్రంలో ఉంటుంది కాబట్టి ఆ సగం సముద్రంలో నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తము ఈ బ్రిడ్జి ద్వారా జరుగుతుంది. వాడు వచ్చిన ఆ బ్రిడ్జి దగ్గర ఆపి మెటీరియల్ అన్లోడ్ చేసుకోవడం కానీ, లేదంటే మెటీరియల్ బయటకు పంపించాలన్నా కూడా దీని ద్వారా ఇక్కడ క్రేన్ సాయంతో మెటీరియల్ మూవ్మెంట్ బాగా జరుగుతూ ఉంటుంది. చూడండి మీరే ఎలా ఉంటుందో. ఇక్కడ మెటీరియల్ చైనా నుంచి బయట దేశాలకు పంపించడం కానీ, లేదా బయట దేశాల నుంచి చైనాకి వచ్చిన మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ చేసేది. చూడండి ఈవినింగ్ టైంలో ఎంత అందంగా ఉందో ఏరియా. కనిపించేదే ద్వీపము. ఈ ద్వీపం కింద రోడ్డు ఉంటుంది. అదే సముద్ర గర్భంలో ఉన్న కన్నాలు. ఈ కన్నాలు 6.8 కిలోమీటర్ దాకా ఉంటుంది. కానీ ఇక్కడ నైట్ టైంలో ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇంకేమన్నా జరిగినా మొత్తం సీసీ ఫుటేజ్తో సహా సీసీ కెమెరాలతో అన్ని ఆధారాలు ఉండే విధంగా డిజైన్ చేశారు. ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కూడా విత్-ఇన్ 55-40 మినిట్లు వచ్చి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. ఇక్కడ లైట్ డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లోపల సెట్టింగ్ ఎలా ఉంటాయంటే ఏదో ఒక ప్రపంచానికి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది లోపల డిజైనింగ్. చూడండి ఎలా ఉంటుందో, వేరే లెవెల్. అసలుకి అదే చెప్పేది, 2026లో మనం ఉంటే వాళ్ళు 2030-35లో ఉన్నట్టు ఉంటారు చైనా వాళ్ళు మాత్రమే. ఈ కన్నాల్ లోపల సిగ్నల్ డిజైన్లు, ఈ సిగ్నల్ డిజైన్ల విధంగా మనం వెహికల్ డ్రైవ్ చేయాలి. ఈ రోడ్డే కన్నాల్ లోపలికి వెళ్ళే రోడ్డు. ఈ కన్నాల్ లోపల సీసీ ఫుటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడండి సీసీలో. ఇక్కడ సీసీ కెమెరాలు చూడండి, రైలు బండి లాగా, మెట్రో ట్రైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా పోతున్నది. ఈ కన్నాల్ లోపల లిమిటెడ్ స్పీడ్ 60 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. సముద్ర గర్భంలో ఉన్న కన్నాల్ రోడ్ ఇది. ఇది మరో ఎండ్లో ఉన్న ద్వీపము. ఈ ద్వీపము నైట్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ డిజైనింగ్ చూడండి ఎలా ఉంటుందో. అక్కడే పార్కింగ్, అక్కడే హోటల్స్, అక్కడే అన్ని విధాలుగా ఏర్పాట్లు. ఇది బ్రిడ్జి పైన వెళ్ళే రోడ్డు మార్గము. చూడండి ఎలా ఉందో. ఈ ప్రాంతం నుంచి ఇది వచ్చింది చూడు, ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఒక మ్యాప్ ప్లానింగ్ డిజైన్ చేసి ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది. చూడండి సిటీ ఎట్లా ఉందో. ఈ చైనా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మించడానికి 4,000 మంది ఇంజనీర్లు పనిచేశారు. ఒకరిద్దరు కాదు, అది కూడా ప్రపంచంలో ఉన్న హై టెక్నాలజీ ఇంజనీర్లు. ఈ బ్రిడ్జి రాత్రిపూట ఎలా ఉంది చూడు, మొత్తం డెకరేషన్ అంతా, లైటింగ్ సిస్టమ్ అంతా వేరే లెవెల్. అసలుకి పెద్ద పెద్ద మెట్రో సిటీలో ఉండాల్సింది సముద్రంలో ఉందన్నమాట ఇక్కడ.